ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేచారా? మీ పడకండి లేచి ప్రార్థనతో ఈ యొక్క వాగ్దానాన్ని వినడానికి వేగిరపడుతున్నారా? అయితే ఈరోజు చక్కటి వాగ్దానం 107 కీర్తన 9వ వచనము. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈరోజు నీకు ఏ ఆశ అవుతుందో అది తృప్తిపరచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు వేలాది మందికి పంచిపెట్టినట్టుగా మనం చూసాం. 5,000 పురుషులు ఇంకా స్త్రీలు పిల్లల లెక్క లేకుండా మరి పంచిపెట్టినట్టు మనం చూస్తున్నాం. బైబిల్లో ఏముందంటే అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినట్లయితే మనుషులందరూ కూడా తిని తృప్తి పొందినంతగా తిన్నారంట. వారికి ఇష్టమైనంత మట్టుకు తిన్నారంట. అంతేకాదు ఇంకా మిగిలించిన గంపలు కూడా మిగిలాయి. కాబట్టి ఈరోజు దేవుడు ఇస్తున్నప్పుడు నీకు మిగిలిపోయేలాగా ఇస్తూ ఉంటాడు. 2 రాజులు 4వ అధ్యాయంలో కూడా ఎలీషాకు మరి దేవుడు మరి ఒక విధవరాలకు ఎలీషా వెళ్ళి చెప్తా ఉంటాడు, నీ ఇంట్లో ఏముందంటే నా ఇంట్లో నూనె తప్పితే ఏమీ లేదు, ఇంకా ఏమీ లేదు మా ఇంట్లో అన్నప్పుడు చాలు ఆ నూనె ద్వారా దేవుడు కార్యాలు చేయవచ్చున్నాడని చెప్పి ఆమె అప్పులను తీర్చడం మాత్రమే కాదు, 2 రాజులు 4:7 ప్రకారము ఆమె బ్రతికినంత వరకు, ఆమె పిల్లలు బ్రతికినంత వరకు వారు తృప్తిగా తిన్నారు, తృప్తిగా జీవించారు. ఈరోజు నీ దేవుడు నీకు దీవెన నీకు దయచేయబోతున్నాడు. మనం అనుకుంటాం చాలు ప్రభా, ఈ చిన్న ఉద్యోగం ఉంటే చాలు ప్రభా, నాకు ఈ చిన్న కార్యం చేస్తే చాలు ప్రభా అనుకుంటున్నావా? దేవుడు నీకు ఎలాంటి కార్యం చేస్తానంటే నువ్వు తృప్తి పొంది అంతగా చాలు చాలు ప్రభా, ఇంకా నేను తృప్తి పొందాను ప్రభా, ఐఎమ్ సాటిస్ఫైడ్ లార్డ్ అని చెప్పేంతగా దేవుడు ఇస్తూనే ఉంటాడు. అంతేకాదు ఇంకా మిగిలించి దేవుడు నీకు కార్యాలు చేయబోచున్నాడు. నువ్వు మిగిలిన దాంతో నువ్వు బ్రతకంతా కూడా దీవించబడుతున్నావు అని దేవుడు ఈరోజు వాగ్దానము సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు నీ ఒక ఆశని దేవుడు తృప్తిపరచబోచున్నాడు. నీ ప్రాణము ఎలాగుందో ఈరోజు నాకు తెలియదు, కానీ మరి చాలు ప్రభా, నాకు ఇది ఉంటే చాలు ప్రభా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీవు ఒకరోజు చెప్పవచ్చు ఇంకా చాలు ప్రభా, ఇంత దీవెన నాకు అర్హత లేదు, నువ్వు ఇచ్చావు, నీకు వందనాలని నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోచున్నావు. కాబట్టి ఈరోజు నీది ఏది చిన్న రొట్టెలే కావచ్చు, చిన్న చేపలే కావచ్చు, చిన్న నూనె బుడ్డే కావచ్చు, చిన్న జీతమే కావచ్చు, చిన్న కుటుంబమే కావచ్చు, చిన్న ఆదాయమే కావచ్చు, దేవుడు నీకు ఆ ఆదాయం ద్వారా ఆ జీతం ద్వారా దేవుడు నీకు తృప్తిని దయచేయను గాక. అంతేకాదు మిగిలించి నువ్వు బ్రతుకు దినములంతా కూడా ఎంతో క్షేమంగా బ్రతుకుదువుగాక. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అయ్యా నువ్వు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అని చెప్పిన దేవుడవు అయ్యా, నాయన ఆశ కొలిది ఇచ్చే దేవుడవు నాయన ప్రభ, అయ్యా ఆకలి గల వారిని నాయన నీవు అయ్యా అలమటించేలాగా అయ్యా వారి పస్తులు పడుకునేలాగా చేయవు. ఖచ్చితంగా వారికి నీవు నీ అనుగ్రహం ఇచ్చి నీ సదుపాయాలు ఇచ్చి వారిని తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనా. ఈరోజు ఇది లేదు ప్రభా అని ఎవరైతే బాధపడుతున్నారో వారికి నాయన నువ్వు ఇచ్చి మిగిలిచ్చి నాయన వారిని బలపరిచి ఆస్వాదించబోచినందుకు నీకు వందనా. నువ్వు ఇచ్చేది ఏదైనా సమృద్ధిగా ఇస్తావు నాయన, అట్టి సమృద్ధి వారికి కలుగును గాకని ప్రకటిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు తన మేలను, దేవుడు తన ప్రజలకు తన ఉపకారాలను దేవుడు చూపించి ప్రజలకు తృప్తిని దయచేయబోచున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఈ వాగ్దానం నీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో గాడ్ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై మీ విత్ హిస్ గుడ్నెస్ అని పెట్టండి. నీకు మంచి మేలతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.